డీటెయిల్స్ చూద్దాం. జగన్ పుట్టినరోజున వైసీపీ కార్యకర్తలు చేసిన విధ్వంసంపై ఏపీ పోలీస్ శాఖ సీరియస్ యాక్షన్ తీసుకుంటోంది. పలు ప్రాంతాల్లో వైసీపీ నేతలు కార్యకర్తలు అత్యుత్సాహంతో వేట కొడవళ్లను ప్రదర్శిస్తూ బహిరంగ ప్రదేశాల్లో జంతువులను బలి ఇచ్చి జగన్ చిత్రపటాలకు రక్తాభిషేకాలు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. ముఖ్యంగా నువ్వు సృష్టించే విధ్వంసం చూడాలని ఉంది జగనన్న అంటూ కత్తులతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లాలో ఈ అరాచకాలు పరాకాష్ఠకు చేరాయి. బాణసంచా శబ్దాల వల్ల ఇబ్బంది కలుగుతోందని చెప్పిన గర్భిణిని వైసీపీ కార్యకర్త అజయ్ కాలితో తన్నిన ఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. అలాగే కళ్యాణదుర్గం, ఉరవకొండ, సింగనమల, రాప్తాడు నియోజకవర్గాల్లో మూగజీవాలను నరికి ఆ రక్తంతో ఫ్లెక్సీలను అభిషేకాలు చేయడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాప్తాడులో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ఫ్లెక్సీపై రక్తాన్ని చల్లి వేడుకలు జరపడం రాజకీయాల్లో వికృత పోకడలకు అద్దం పడుతుంది. పరిస్థితి ఏమైనా నాకు తెలియకుండా అయిపోయింది. వాళ్ళు తనలేదని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎందుకు ఈ ప్రచారం చేస్తున్నారు? గతంలో బిడ్డను బాగొట్టుకొని చాలా బాధపడి కుంగుపడి ఇప్పటికి తేరుకోలేకనున్నాం మేము. ఇప్పుడు ఉండే బిడ్డను కూడా బాగొట్టుకొని బతకాలనుకోవట్లేదు. మా మీద ఎందుకు ఇంత కక్ష కట్టారో కూడా తెలియలేదు. ఇప్పుడు ఏదో మళ్ళీ నా ఆరోగ్యాన్ని ముందరికేసుకొని వాడు జనసేన పార్టీ, వాడు వైఎస్ఆర్ కాదని నన్ను ఎందుకు సోషల్ మీడియాలో ఇన్వాల్వ్ చేసి నా ఆరోగ్యాన్ని ఎందుకు దెబ్బతీస్తున్నారు? జగన్ పార్టీ వాళ్ళు బాంబులు పేలుస్తున్నారండి. బాంబులు పేలిసి కొట్టుకాడ లోపలికి వచ్చేస్తాయి, సామాన్ కాలిపోతాయి, కొంచెం ఎదరికెళ్ళి కాల్చుకోండి అని మా ఆయన అన్నారండి. ఏంట్రా నువ్వు చెప్పేది నాకు అని మా ఆయన మీద కలబడిపోయారండి. కలబడిపోతే నాకు ఏదో ఫోన్ చేశారండి, ఇంటికి వెళ్ళారు. మీ ఆయన పట్టు కొట్టేస్తున్నారు త్వరగా అని. నేను పరిగెత్తుకొచ్చాను. ఏం జరిగింది ఏంటని కేకలేసి వచ్చిన దాన్ని వచ్చినట్టు పట్టుకుని. ఈ వికృత చేష్టలపై పోలీస్ శాఖ సీరియస్ గా స్పందించింది. ప్రజల ఫిర్యాదుల మేరకు వివిధ నియోజకవర్గాల్లో ఇప్పటికే కేసులు నమోదు చేసిన పోలీసులు అరాచకాలకు పాల్పడ్డ వారిని ఏరివేస్తున్నారు. గర్భిణీపై దాడి చేసిన అజయ్ ను అదుపులోకి తీసుకుని కఠినంగా వ్యవహరించడంతో పాటు రక్తాభిషేకాలు చేసిన ఘటనలో ఒక సర్పంచ్తో సహా 13 మందిపై కేసులు నమోదు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో కత్తుల ప్రదర్శన, జంతు బలి వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని పోలీసు యంత్రాంగం హెచ్చరించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు స్పోనెంట్ సత్యనాడి తెలుసుకుందాం. సత్య, అధికారంలో ఉన్న అధికారం కోల్పోయినా సరే ప్రజలను అయితే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు కానీ నేతలు. ప్రతి ఒక్కరూ కూడా భయపడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోతోంది? నాయకుడు ఎలా ఉంటే కార్యకర్త కూడా అదే విధానాన్ని పాటిస్తాడనడానికి ఉదాహరణ వైఎస్ఆర్సీపీని మనం పక్కాగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా ఆయన గుంటూరు జిల్లాలో ఒక పరామర్శ పర్యటనకు వెళ్తున్నప్పుడు రప్పా అంటూ కొన్ని ఫ్లెక్సీలను ప్రదర్శించారు. దీనిపైన తీవ్ర విమర్శలు వ్యక్తమైన సమయంలో ఆయనే స్వయంగా మీడియా సమావేశం పెట్టి అది సినిమా డైలాగు చెబితే తప్పేంటి అని చెప్పేసి ఆయన ప్రస్తావించారు. దీంతో రెచ్చిపోయినటువంటి కార్యకర్తలు రీసెంట్గా ఆయన పుట్టినరోజు సందర్భంగా చేసిన పనులు చూడొచ్చు, చాలా జుగుప్సాకరంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఆయన పుట్టినరోజు సందర్భంగా జంతు బలులు ఇవ్వడం, చివరకు నువ్వు చేసే విధ్వంసం చూడాలన్నది జగనన్న అంటూ కూడా ఫ్లెక్సీలు ప్రదర్శించడం లాంటివి చేయడంతో బహిరంగ ప్రదేశాల్లో కత్తులు తిప్పుతూ కూడా నానా రభస సృష్టించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రజలు భయకంపితులయ్యారు. ముఖ్యంగా అనంతపురంలో అయితే ఒక గర్భిణీ స్త్రీపై వైఎస్ఆర్సీపీ కార్యకర్త అజయ్ అయితే కాలితో తన్ని ఆమెను ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా అనేకంగా జరిగాయి. కొన్ని చోట్ల ఈ జంతు బలులు ఇవ్వడంతో ఒక సర్పంచ్ సహా 13 మందిని ఈ కేసులో ఇప్పటికే అదుపులోకి తీసుకోవడం జరిగింది. బహిరంగ ప్రదేశాల్లో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. జగన్ పుట్టినరోజు సందర్భంగా ఇటువంటి వికృత చేష్టలు కార్యకర్తలు చేస్తున్నప్పటికీ కూడా పార్టీ నాయకత్వం కనీసం వారిని వారించే ప్రయత్నం చేయలేదు. దీంతో ప్రజలు చాలా తీవ్రమైనటువంటి భయాందోళనలకు గురైన పరిస్థితి అయితే ఉంది. జగన్ పుట్టినరోజు నాడే ఒక గర్భిణీ స్త్రీని కాలితో తన్ని అరాచకం సృష్టించిన కార్యకర్తను కూడా ఏమీ అనని పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో వేట కొడవళ్లు ప్రదర్శిస్తూ ప్రజలను
భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారు. వీరందరిపైన కూడా కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి పలు కేసులను కూడా రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ జంతు బలుల విషయంలో కూడా బహిరంగ ప్రదేశాల్లో జంతు బలులు ఉండకూడదని కూడా చట్టం చెబుతున్నా ఆ విధంగా పొట్టేళ్లను తెగనరికి అందరూ చూస్తుండగా ఆ రక్తాన్ని జగన్ ఫ్లెక్సీ మీద పూయడం లాంటి వికృతమైనటువంటి చేష్టలు చేయడం కూడా తీవ్రమైనటువంటి చర్చనీయాంశమైంది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు సృష్టించినటువంటి అరాచకంపై ఖచ్చితంగా కేసులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. కఠిన చర్యలకైతే పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో సమాయత్తం అవుతోంది.